తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు జూన్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అసలు మిథున రాశి వారికి ఈ జూన్ మాసం కొంచెం నిరాశగా వెళ్తుందమ్మా. అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. అలాగే వీళ్ళు ఎంతో కాలం నుంచి ఈ సమయంలో మా పని పూర్తవుతుంది, దీనివల్ల మంచి ఫలితాన్ని పొందుతాం అనుకునేటువంటి వాళ్ళు కూడా నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కలుగుతుంది. అలాగే అనుకోనటువంటి ఖర్చులు, ఆ ఖర్చులు కూడా ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తారు, ఫంక్షన్కి ఒక నియమం అంటే ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. బడ్జెట్కి రెండింతలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం, తద్వారా అప్పులు చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య భంగం, మానసికమైనటువంటి చాలా విశేషమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి అంటే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం అనేది విపరీతంగా వీళ్ళ మీద చూపిస్తూ ఉంది. దీని ద్వారా ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి మానసిక అశాంతి, ఖర్చు పెరుగుతుంది, భయాందోళన, అనారోగ్యం, ఇవన్నీ కూడా వీళ్ళని చుట్టుముడుతూ ఉంటాయి. కానీ దీంట్లో కూడాను చిన్న వీళ్ళకి ఒక ఉపసంహరణ అంటే ఒక చిన్న రిలీఫ్ అంటాం కదా, విశ్రాంతి, అలాంటిది దొరుకుతుంటుంది. ఎప్పుడు అంటే జూన్ 15వ తారీఖు తర్వాత, అంటే ద్వితీయార్థం అంటాం. ఒక నెలని 2 భాగాలుగా చేసుకుంటే ప్రథమార్థం 15 రోజులు, ద్వితీయార్థం 15 రోజులు. అమావాస్య పౌర్ణమి ఎలానో అలాగే జూన్ నెలలో 15వ తారీఖు వరకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా 15 తారీఖు తర్వాత 30వ తారీఖు వరకు కూడాను కొంతవరకు చిన్న రిలీఫ్ అనేది మాత్రం తప్పనిసరిగా ఏర్పడుతుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే? వ్యాపారస్తులు కూడా ఈ నెలలో అంటే వాళ్ళు అనుకునేటువంటి స్థాయిలో వ్యాపారం జరగకపోగా, ఏదైతే భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారో దానికి కావలసినటువంటి డబ్బు కూడా వీళ్ళ చేతికి అందక బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి వీళ్ళకి. దానివల్ల అశాంతి, భయం. ఇంకోటి ఏంటంటే పక్కన వ్యాపారస్తులందరూ కూడాను ముందుగా ఇవి ద్రవ్యాలన్నీ కూడా పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండదు, స్టోర్ చేసుకోలేకపోతే అరే మనం భవిష్యత్తు గురించి బాధపడాల్సి వస్తుంది అంటే భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించుకొని బాధపడుతూ భయపడుతూ ఉండేటువంటి పరిస్థితి ఒక జూన్ మాసంగా వ్యాపారస్తులకి కనపడుతూ ఉంది. అలానే ఒక ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్ విషయంలో అండి, అలాంటి పనులు జూన్ నెలలో చేయొచ్చా? అసలు ఈ నెలలో అలాంటి పనులు పెట్టుకోవద్దనే చెప్తాను. దీని ద్వారా వీళ్ళు అడ్వాన్స్ ఇవ్వటం, మోసపోవడము, లేదంటే వీరి దగ్గర సరైనటువంటి సమయానికి డబ్బు అందక అవి మరలా క్యాన్సిల్ చేసుకునేటప్పుడు కొంతవరకు నష్టం వాటిల్లటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ జూన్ నెలలో గృహయోగానికి సంబంధించినటువంటి మాత్రం ఏ పనులు అంటుకోకుండా ఉండడమే బెటర్. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారండి? కోర్టు కూడాను ఈ నెలలో మిథున రాశి వారికి అంటే వారికి చుక్కెదురుగానే ఉంటుంది. వీళ్ళకి ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళది పై చేయిగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వాయిదాలు తీసుకుంటూ వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. ఇలా ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వారికి కూడా కష్టతరంగానే ఉంటుంది. వీసా దాకా వెళ్ళి అక్కడ వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వటము, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అమెరికా ఇట్లాంటి ప్రయాణాలు అనుకుంటున్నామో మనం ఆ దేశానికి వెళ్ళి మనం ఇంటికి వెళ్ళి అక్కడ నివాసం ఉండేంత వరకు కూడా గ్యారంటీ లేదు. అంటే ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా అవుతుంది. ఒకవేళ ప్రయాణం చేసిన ఎయిర్పోర్ట్లోంచి అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోంచి వెనక్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అట్లాంటివి ఈ జూన్ నెల వరకు విరమించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు వీళ్ళు కూడా బాగా కష్టపడితే 100% కష్టపడితే ఏదో సోసోగా ఒక 50%, 60% వరకు ఏదో మార్కులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ కోసం అవి కూడాను నిరాశాజనకంగానే ఉన్నాయి. ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ. అయిపోయింది ఇంకో గంటలో అంటే వీళ్ళకి ఆశ కలుగుతూ ఉంటుంది, కానీ పని మాత్రం కాదు. రేపు పొద్దున వచ్చేస్తుంది, మీకు లెటర్ వచ్చేస్తుంది, మీకు మెయిల్ వచ్చేస్తుంది, అయిపోయింది, మీరు ప్రమోషన్ వచ్చేసింది, అది ఇదని చెప్తూ ఉంటారు. కానీ ఆ చివరి క్షణాల్లో కూడాను మరలా మారిపోయి మరలా వీరికి ప్రమోషన్ రాదు, మళ్ళీ కొన్ని రోజులు కొన్ని నెలలు వాయిదా పడుతుందో అనేటువంటి ఒక నిరాశాభావ స్థితి మాత్రం
ఎక్కువగా కనబడటానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండొచ్చండి? రాజకీయ నాయకులకి శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. మ్మ్. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎవరైతే మిత్రులుగా ఉంటారో వాళ్ళు శత్రువులుగా మారుతూ ఉంటారు. నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాజకీయపరమైనటువంటి వ్యక్తులు కూడాను పక్కన ఉండేటువంటి వ్యక్తులను ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ముతూ వాళ్ళ కార్యాలు ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. అలానే ఇప్పుడు జూన్ నెలలో మిథున రాశి వారికి కొంచెం సరిగ్గా లేదు కాబట్టి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళు? ముఖ్యంగా ప్రతి గురువారం మ్మ్. అది దత్తాత్రేయ స్వామివారి కావచ్చు, రాఘవేంద్ర స్వామివారి దేవాలయం కావచ్చు, ఇలాంటి దేవాలయాలకి గురు దేవతల ఆలయాలకి వెళ్ళి మ్మ్. శనగలు ఉంటాయి కదమ్మా మనకి. అవునండి. ఈ శనగలు అంటే మరలా ఈ హైబ్రిడ్ శనగలు కాకుండా నాటు శనగలు అని చెప్పి మనకి ఎక్కువగా బ్రౌన్ కలర్లో మెరూన్ కలర్లో ఉంటాయి బాగా. ఆ మెరూన్ కలర్ శనగలు తీసుకుని వెళ్ళి ఒక 1/4 కేజీ ముందుగా నానబెట్టుకొని ఇంట్లో వాటిని గుగ్గిళ్ళు చేసుకొని ఆ దేవాలయానికి వెళ్ళి నైవేద్యం పెట్టేసేసి బయట ఉండేటువంటి బిచ్చగాళ్ళు ఉంటారు కదా, ముష్టి వాళ్ళు ఎవరన్నా, వాళ్ళకి ఈ శనగలు ఏవైతే ఉంటాయో కొద్ది కొద్దిగా ప్రసాదంగా పెట్టి దాంతోపాటు ఏదైనా 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. మ్మ్. ఇక్కడ మనం దానం ఇస్తున్నాం, వాళ్ళు ముష్టి వాళ్ళు, మనం ఇస్తున్నాం వాళ్ళు తీసుకుంటున్నారా అనేటువంటి భావన లేకుండా మన దోషాన్ని తీసుకునేటువంటి గ్రహ దేవతగా వాళ్ళని భావించాలి, మ్మ్. తీసుకునేటువంటి వాళ్ళని. కాబట్టి వాళ్ళకి దక్షిణ ఇస్తాం కదా, భగవంతుడు వచ్చినా పంతులు గారికి వచ్చినా దక్షిణ ఇస్తాం. దక్షిణ అంటే ఏంటి? ఎన్ని నోట్లు ఇచ్చినా ఒక చిల్లర కాయను మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మ్మ్. వాటిని ముందుగా నీళ్ళలో తడుపుకొని ఆ కాయన్స్, ఆ శనగలు 1/4 కేజీ 1/2 కేజీ వాళ్ళ శక్తి కొలది వాళ్ళు కొద్ది కొద్దిగా అందరికీ పెంచేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని రావడం అనేది వీళ్ళకి సూచించదగినటువంటి పరిహారం. దీని ద్వారా అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అంటే ఉండేటువంటి టెన్షన్ ఏదైతే ఉంటుందో కొంతమేరకు తగ్గుతుంది తప్పనిసరిగా. కాబట్టి ప్రతి గురువారం ఈ జూన్ నెలలో 4 గురువారాలు వచ్చినాయి. 4 గురువారాలు తీసుకుని వెళ్ళి ఇలా శనగలు పెట్టడం ద్వారా కాళ్ళు కడుక్కొని రావడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. గురుగారు, జూన్ నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? కర్కాటక రాశి వారికి అసలు ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందమ్మా. మ్మ్. ఇందులో జూన్ మాసం మాత్రం కొంచెం నిరాశాజనకంగానే ఉంది. జూన్ నెలలో. ముఖ్యంగా సంతాన పీడలు, అంటే సంతానం ద్వారా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు పిల్లలకి, మ్మ్. అలాగే బంధువర్గంలో బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మరణ సమస్యలు, తద్వారా సూతకాలు రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే అనారోగ్య భంగం, మ్మ్. ఆరోగ్యం ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో, బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎక్కువగా తీవ్రత వల్ల ఎక్కువగా బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి అనుకోనటువంటి ఖర్చులు, మ్మ్. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏం చేయాల్సి వస్తుంది? అప్పులు చేయాల్సిన పరిస్థితి. అప్పులు అంటే తప్పువు తిప్పలు భవిష్యత్తులో. కాబట్టి అలాంటి కొంచెం నిరాశజనకంగా ఉండేటువంటి సమయంగా ఈ కర్కాటక రాశి చెప్పుకోవచ్చు. కానీ ఈ కర్కాటక రాశిలో ముఖ్యంగా ప్రథమార్థంలో అంటే జూన్ 1 నుంచి 15వ తారీఖు వరకు మరి విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. మ్మ్. అంతవరకు మర్యాదగా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అగౌరవంగా మాట్లాడడం, అమర్యాదగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల మానసికమైనటువంటి అప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఎప్పుడైతే కోల్పోతున్నామో అనారోగ్యానికి దగ్గర అవుతున్నామని అర్థం. కాబట్టి అలాంటివి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం అయితే అంటే 15 రోజులు అనేది కొంచెం ముందు 15 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. ద్వితీయార్థం కొంతవరకు మేలుగానే ఉంది, పర్లేదు. దీంట్లో విద్యార్థులు కూడా కష్టపడ్డ దానికి ఫలితం అయితే కనపడదు పెద్దగా. మరలా ప్రయత్నాలు చేయటం, ఫెయిల్ అవ్వడం, మరలా ప్రయత్నాలు చేయడం, అలా అని చెప్పి నేను చెప్పాను కదా అని చెప్పి అసలు ఫెయిల్ అవుతాం కదా అని చెప్పి రాయకుండా ఉండడం కాదు. దానికి కూడా కొన్ని పరిహారాలు ఉంటే పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే కష్టపడ్డ దానికి ఎంతో కొంత ఫలితం దక్కుతుంది. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులు కూడాను అప్పులు చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది, అవసరం ఏర్పడుతుంది వీరికి. అప్పులు చేసినా కూడాను తద్వారా ఆ వచ్చినటువంటి డబ్బులు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అయిపోయి వీళ్ళ వ్యాపారానికి సహాయపడనటువంటి పరిస్థితిలో అప్పులు కూడా ఏర్పడటం. అప్పు తెచ్చుకుంటారు 1,00,000 రూపాయలు, ఫలానా బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్లో కాస్త వృద్ధి చేసుకుందాం వ్యాపారంలో అని. కానీ ఈ ఖర్చు అనవసరంగా ఖర్చు అయిపోతుంటుంది, డబ్బులన్నీ కూడాను. వ్యాపారం మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు నమ్మి మోసపోవటం, ముఖ్యంగా సజాతీయ శత్రుత్వం అంటారు దీన్ని. అంటే ఎవరి జాతి, ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మడే శత్రువు అవుతుంటాడు.
రెడ్డీస్ ఉన్నారు, రెడ్డీసే శత్రువులు అవుతుంటారు. సజాతీయ శత్రుత్వం, వారి జాతిలోనే వాళ్ళలోనే శత్రువులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేనికంటే ఈ కర్కాటక రాశి వాళ్ళ వృద్ధి ఇప్పటి వరకు కూడాను ఒక రకంగా ఉంటే మొన్న మే 1 నుంచి ఒక రకంగా ఉంది. అభివృద్ధి సాగుతుంది, అభివృద్ధి పథంలో సాగుతుంది. భవిష్యత్తు కూడా వీళ్ళకి మంచి రోజులు రాబోతుంది. ఈ పక్కన ఉండేటువంటి వాళ్ళ కుళ్ళు కుతంత్రం ఏదైతే ఉంటుందో, నరఘోష అంటాం కదా, అది పరిపూర్ణంగా చవి చూసేటువంటి రోజులే ఈ జూన్ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారి. అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి? వివాహ పరమైనటువంటివి అయితే మాత్రం కొంతమేరకు మేలుగానే మంచిగానే ఉంటుంది. అంటే ప్రయత్నం చేయాలి, చేస్తే మాసం చివరిలో కుదిరేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అంతవరకు కూడాను చూడటం, ఇది బాగుంది అని ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగిపోవటం, మరలా ఇంకో సంబంధం చూడటం, ఈ రకమైనటువంటి ప్రయాసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ జూన్ మాసంలో చివరిలో ఏదైనా సంబంధాలు చూస్తే తప్పనిసరిగా వాటి వల్ల మంచి యోగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు ఉద్యోగస్తులకండి, ప్రైవేటు ఉద్యోగం కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి జూన్ నెలలో ఏ విధంగా ఉండొచ్చు? ప్రైవేట్ ఉద్యోగస్తులైనా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులైనా ప్రమోషన్స్ అట్లాంటి వాటికి మాత్రం ప్రయత్నాలు ఈ మాసంలో చేయవద్దని చెప్తాం. అనుకూలంగా లేదు, ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు. వీడికి ఇప్పుడు కాదు, ఇప్పుడు కాకపోతే మంచి రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ సమయంలో ప్రయత్నం చేస్తున్నాడు, వీడికి మంచి జరగబోతుంది అంటే ఆపటానికి 100 మంది వీళ్ళ మీద పడుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టు శత్రుబాధ. కాబట్టి వీళ్ళని చూసి జెలస్ ఫీల్ అవటం, ఇట్లాంటి వాటి ద్వారా వీళ్ళకు ఉండేటువంటి వచ్చే ప్రమోషన్స్ అవి కూడాను కావాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆపేయటం, తద్వారా వీళ్ళు ఎక్కువగా నష్టం పాలవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో కూడాను తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ నెల వరకు కూడాను అలాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా ఉండడం అనేది మాత్రం మంచిది. ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా ఉండొచ్చండి వీళ్ళకి? ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో మంచి మాట అడిగారమ్మా. ప్రమాదాలు పొంచి ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఈ మోకాలు దగ్గర నుంచి కింద పాదభాగం వరకు ఏదైతే ఉన్నాయో వాటి బాధల వల్ల ఎక్కువగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు, అంటే కీళ్ళ నొప్పులు రావడం కానీ, వాహన ప్రమాదాలు జరిగి ఈ ప్రాంతాలలో దెబ్బలు తగలటం కానీ, వాటి ద్వారా అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వాహనాలు కూడా ఏదైనా ప్రయాణాలు ఉంటే అవి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతేనే తప్ప ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయండి. ఇప్పుడు లోకల్లో తిరగడం అంటే తప్పనిసరి తిరగాల్సిందే. మరి లోకల్లో యాక్సిడెంట్స్ అవ్వవా అంటే నిజంగా మన టైం బాగుండకపోతే మనం కరెక్ట్గా పోతున్నా మన పక్కన వెనక వచ్చేవాడు కరెక్ట్గా రాడు, అవునా? ఇప్పుడు మంచిగా దారిలో వెళ్తున్న వాడిని గుద్దితే కింద పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు ఎంతమంది లేరు? అలాంటి సమయమే ఈ సమయం. కాబట్టి అవసరమైతేనే వాహన ప్రయాణాలు చేయండి, లేకపోతే హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని రామకృష్ణ అంటూ మీ పనులు మీరు చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? అంటే ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పారు. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు, ఈ శుక్రగ్రహ ప్రభావం అనేది చెడుగా ఉన్నది. దీంట్లో కూడా వీళ్ళకి కూడా చెప్తాను, ముఖ్యంగా సన్నగా తెల్లగా కోలమోహంతో పొడవుగా దాదాపుగా కళ్ళజోడు ఉండేటువంటి వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఇట్లాంటి వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వీరికి ఈ దోష పరిహారం కావాలి అంటే బొబ్బర్లు ఉంటాయి మనకి కదా, బొబ్బర్లు అంటే అలచందులు అంటాం తెలుగులో. అలచందుల్లో కూడా బొబ్బర్లలో కూడా తెల్లవి ఉంటాయి, మరలా బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ బ్రౌన్ కలరే అలచందలు తీసుకొని చక్కగా ఉడకబెట్టి, అవి నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఉడకబెడితే ఉడుకుతాయి. 1/2 kg తీసుకొని శుక్రవారం రోజున చక్కగా ఉడకబెట్టేసి వాటిని ఉప్పు ఇవి వేసి తిరగమాత వేసి మంచిగా పోపు వేసి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని ఈ బొబ్బర్లు ఏవైతే ఉన్నాయో బయట ముష్టి వాళ్ళకి కొద్దిగా పంచిపెట్టి ఇందాక చెప్పిన విధంగానే దక్షిణ ఎన్ని నోట్లు ఇచ్చినా సరే ఇవ్వండి, దానిలో ఇదేం లేదు. కానీ కాయిన్స్ మాత్రం తప్పనిసరిగా నీళ్ళలో తడిపి ఒక్కోటి చేసుకుంటూ కాళ్ళు కడుక్కొని లోపల ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని రావడం ద్వారా వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంటే వీళ్ళకు ఉండేటువంటి సమస్యలు లాభం తెచ్చి పెట్టకపోవడం తీసి పక్కన పెడతాం, నష్టం జరగకుండా ఉండేందుకు ముఖ్యంగా ఇది బాగా పనిచేస్తుంది. మంచి పరిహారం తెలియజేశారండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.